ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఫ్రీ బిర్యానీయా? ఎస్. అది కూడా 20 బాక్సుల బిర్యానీయా? ఎలా? అది మా షాప్ ఇక్కడే ఉంది కదా, మీ అన్న పారిపోతావా అని రోజు ఆ మిలిటరీ హోటల్లో అరువు తినేసింది. కానీ ఇక్కడ పోస్ట్ పెయిడ్ లేదు, ఓన్లీ ప్రీపెయిడ్. డబ్బులిస్తేనే భోజనం దొరుకుతుంది. నాకు ఏదో ఒక రోజు టైం వస్తుంది. హలో సవేష్ బావా, నిన్ను కూడా కలిపే చెప్తున్నాను. అవును, ప్రతి కుక్కకి ఒకరోజు టైం వస్తుంది. చెప్పావులే కాని వెళ్ళు వెళ్ళు. ఇలాగే మాట్లాడుతూ ఉండండి, చెప్తాను మీ పని. ఈడియట్ లేడీ. అమ్మా కోమలి, తినడానికి వచ్చిన మనిషితో ఎందుకమ్మా గొడవ? ఇప్పుడు చూడండి, తినకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు పులిలా వెళ్ళింది, తర్వాత పిల్లిలా వచ్చి రహస్యంగా తింటుందిలే. మీరేమీ దిగులు పడక్కర్లేదు. సరే, నువ్వు వెళ్ళి భీమేష్ని భోజనానికి పిలుచుకురా. సరే అన్నా. నేను ఈలోపు వడ్డిస్తాను. రేవతి ఆగు, వాడు కూడా వచ్చాక వడ్డిద్దు గాని. అన్నా రా అన్నా, భోంచేద్దాం. వద్దురా, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. వదిన ఎక్కడికెళ్ళిందని? పుట్టింటికేగా. త్వరలోనే చేతిలో బిడ్డతో పిల్లివారింటికి వచ్చేస్తుంది. బాధపడకు. ఈ మాత్రం దానికి నువ్వు తిండి తినకుండా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నువ్వు వచ్చేదాకా మెతుకు ముట్టనని ధర్మేష్ అన్న నీకోసం ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు, కోమలి కూడా తినకుండా కూర్చుంది. తను కడుపుతో ఉంది కదా, తన గురించైనా ఆలోచించాలి కదా. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే. మన వల్ల ఇంకొకరు బాధపడకూడదని తాత అంటూ ఉంటాడు. నా కారణంగా ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు అన్నా. అంతేకాదు, తన గురించే ఆలోచిస్తూ నువ్విక్కడ భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చున్నావని రోషిని వదినకు తెలిసిందనుకో. వద్దురా, తనకి చెప్పొద్దు. నేను తినలేదని తెలిస్తే తను కూడా తినదు. తను తినకపోతే కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిది కాదు. పద పదన్నా. కూర్చోను. సారీ భీమేష్ బ్రో, ఐఎమ్ వెరీ హంగ్రీ, సో ఐఎమ్ ఈటింగ్. నో మిస్టేక్ మీ ప్లీజ్. తినరా, నువ్వు కడుపు నిండా తింటేనే నా కడుపు నిండుతుంది. తిను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేవతి, అన్నీ వడ్డించావా? వడ్డించానండి. అరే భీమేష్, తినరా. నువ్వేం బాధపడకు, రోషిని ప్రసవం అయ్యాక వచ్చేస్తుందిలే. బావగారు, రోషిని వాళ్ళ పుట్టింటికి కదా వెళ్ళింది, దానికి ఎందుకంత బాధపడతారు? రోషిని మన ఇంట్లో ఎప్పుడూ గలగల నవ్వుతూ తిరిగేది. పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్ల ఆనందంగా నవ్వుతూ వెళ్ళాలి. కాని రోషిని అలా వెళ్ళలేదు. మనల్ని విడిచి ఉండలేక ఏడుస్తూ వెళ్ళింది. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. మరిది గారు, రోషిని మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటుంది. మీకు మరీ బెంగగా ఉంటే రేపొకసారి ఫోన్లో మాట్లాడండి, మనసు తేలిగ్గా ఉంటుంది. రోషినికి ప్రసవం అయ్యే వరకు తనకిష్టమైన వంటలన్నీ నా చేత్తో వండి పెట్టాలని ఆశపడ్డాను. కాని రోషిని అమ్మానాన్నలు నా కళ్ల ముందే తనని బలవంతంగా లాక్కెళ్లారు. వాళ్ళని ఆపలేకపోయానన్న బాధే నన్ను వేధిస్తుంది. ఇందులో ఏముంది బావగారు, మీరు వంట చేసి పార్సల్ చేయండి, పంపించేద్దాం. అలా పంపిద్దాంరా.
భార్య పుట్టింటికి వెళ్తే బాధపడ్డావేంట్రా? సరే సరే, అందరు తినండి. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు. ఇప్పుడు నేను కూర్చొని తినొచ్చుగా. రేవతి, వడ్డించు. ఈ డబ్బు ఒక వారానికి సరిపోతుంది. ఆ తర్వాత కూడా నువ్వు డబ్బిచ్చే తినాలి. భీమేషు, నువ్వు తినరా. ఓం కాళీ మహంకాళి, ఓం కాళీ మహాకాళి, ఓం క్లీం క్లీం హైం మహాకాళి. రే, అన్నీ ఉన్నాయి కదా? ఓం కాళీ మహాకాళి. అల్లుడు గారు, ఏంటిదంతా? మామయ్య ఆత్మ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. ఆ ఆత్మని శాంతిపరిచి స్వర్గలోకానికి పంపించాలంటే ఇలా చెయ్యాలి. అందుకే ఈ ఏర్పాట్లు చేశాను. నాన్న ఆత్మగా వస్తే ఏంటి? మనల్ని ఏం చెయ్యడు కదా. నీకేం తెలీదు, ఊరుకో. ఇంట్లో ఆత్మ తిరుగుతుంటే మంది దయ్యాల కొంపని ఊళ్ళో వాళ్ళంతా ప్రచారం చేస్తారు. స్వప్న, అల్లుడు గారు ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు ఊరుకో. ఓం కాళీ మహాకాళి. రే, నువ్వు రారా. అమ్మా పద. అయ్యా, తీసుకోండి. రే, ఎవరా? పూజ ఎప్పుడు ప్రారంభిస్తారు? అర్ధరాత్రి దాటాక ఆత్మ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆత్మను పంపించేద్దాం. సరేనయ్యా. ఓం కాళీ మహంకాళి, ఓం కాళీ మహంకాళి. ఈ నీటిని ఇల్లంతా చల్లిరా. అలాగేనయ్యా. అరే, తీసుకెళ్ళి చల్లిరా. అంటే నారాయణకి భయం పుట్టుకొచ్చిందన్నమాట. అందుకే ఆత్మని వెళ్ళగొట్టడానికి మాంత్రికుణ్ణి రప్పించాడు. మల్లిక, చెప్పు మల్లిక. రేవతక్క, నారాయణకి భయం స్టార్ట్ అయింది, కన్ఫర్మ్. అయితే నీ ఆత్మ డ్రామా వర్కౌట్ అయినట్టేగా. మల్లిక, ఆ నారాయణ నిజం చెప్పేదాకా ఆత్మ డ్రామా కంటిన్యూ చేయి, వదలకు. అలా చేయడం ఇక కుదరదు. ఆత్మని పంపించేయడానికి నారాయణ ఒక మాంత్రికుణ్ణి తీసుకొచ్చాడు. ఇంకొద్దిసేపట్లో పూజ మొదలు పెడతారట. సరే, కానీ దానికి నువ్వెందుకంత బాధపడుతున్నావు? అసలు ఆ ఇంట్లో ఆత్మే లేదు కదా. అక్కడే ఒక లాజిక్ పాయింట్ ఉంది. ఇంట్లో ఆత్మ లేదన్న విషయం నారాయణకు తెలిస్తే తను మనకి కావలసిన నిజం చెప్పడు, భయపడ్డు.
నువ్వన్నది కరెక్టే. ఇప్పుడేం చేద్దాం కోమలి?